తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ ఉద్యమంలో పోరాటం చేసిన కళాకారులను ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం 24,000 రూపాయలు నెలకు సంస్కృతి శాఖలు ఇచ్చి పెడితే ఈనాడు ప్రజాపాలన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ ఉద్యమకారులు ఈ తెలంగాణలో చేస్తున్న తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూసి తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనకు మద్దతు పలకాలని తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరూ, అణగారిన వర్గాలందరూ కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఎంతోమంది విద్యార్థులు, యువకులు బలిదానమైతే ఆనాడు ప్రభుత్వం స్పందించకుండా కూడా ఈ ఉద్యమకారుల మొదటి నుంచి ఈ సంస్కృత కళాకారులందరి పట్ల ప్రభుత్వంలో ఉన్న ఇంకా పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళ 24,000 జీతాలకు తోడుగా ఇవాళ పీఆర్పీ ద్వారా 7,000 రూపాయలు, సుమారు 30,000 నుంచి 31,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రజాపాలన ఉన్న మొదటి తప ఈ తెలంగాణ సంస్కృతి శాఖ ద్వారా రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి వెంకరెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మన స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, రాష్ట్రంలో మంత్రివర్గ నాయకత్వంలో ఈ కళాకారులను గుర్తించి ఏదైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మా కళాకారుల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కళాకారులందరూ కూడా చాలామంది పేద కుటుంబాలు, చాలామంది ఆదాయమైన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపిచ్చే ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు ఏ విధంగా ఇల్లు అయితే ఇస్తారో ఈ కళాకారులందరూ కూడా మా ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారి, వెంకయ్య గారికి ప్రత్యేకంగా భువనగిరి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా మీ అందరితో మేము తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాం కాబట్టి మీరు లేని ఇల్లు లేని వారందరూ కూడా ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇవ్వాలని కూడా మేము భువనగిరి కౌన్సిల్లో కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా విన్నవిస్తామని తెలియజేస్తూ ప్రజాపాలన వచ్చిన రేవంత్ రెడ్డి గారు రాగానే కూడా అనేక పేద ప్రజలకు బస్సు ఉచిత ప్రయాణము 200 యూనిట్ల అంది. ఇప్పుడు మా జాంగీ గారు చెప్పినట్టు 6 పథకాలు అయితే ఇప్పుడు ఆ పథకాలు అంది కూడా ఈనాడు ఇంప్లిమెంట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇవాళ రైతులందరూ కూడా 2 లక్షల లోపు రుణాన్ని 31,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో మనము రైతులకు మాఫీ చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వెంకటేష్ గారు, రేవంత్ రెడ్డి గారు అన్న సంగతి కూడా మనందరం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. కళాకారులందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన జిల్లాలో ఉన్న వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రధానమైన పోషక చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆనాడున్న పార్లమెంట్ మెంబర్లు అందరూ కూడా ఇలా తెలంగాణ కళాకారులుగా మీరందరూ కూడా ఆదరించి వాళ్ళ ఉద్యమాన్ని అంతా కూడా ఇలా మళ్ళా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఏ విధంగా పోరాడింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏముంది? ఆయన కేసీఆర్ కుటుంబంతోనే తెలంగాణ రాలేదు. ఎంతోమంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబంలో పరిపాలించి ఇవాళ కుటుంబంలో ఇవాళ ఎక్కడ ఒక మహిళ మన కవిత వాళ్ళ కూతురు తిహార్ జైల్లో ఉన్నదంటే ఈ తెలంగాణ కళాకారులను, తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఈనాడు మన తెలంగాణ వస్తేనే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనందరికి చేయమని మన సరిగా గద్దర్ గారు మనకు చెప్పరు. ఇలా మన గద్దర్ వారసులుగా తెలంగాణ కళాకారులుగా ఈ ప్రభుత్వానికి చైతన్యవలసిన అవసరం ఉంది. భారతదేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారికి మనం చేదోడు వాదోడుగా ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ కళాకారులు, ముఖ్యంగా యాదాద్రి జిల్లా కళాకారులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్న ఏమైతే ప్రజలకు చేస్తున్నారో అవన్నీ కూడా మీరు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యాదాద్రి జిల్లా కళాకారులందరూ కూడా